న్యాచురల్ గాలి వస్తాను చూస్తాను గాలి వస్తలేదు ఇంకా కూడా ఏమంటే ఏం చెప్తాను ఏం చెప్తా ఏం లేదు ఖాళీగా కూడా వాడిందా ఏదో కరెంట్ బిల్ బాగా వస్తాను మరి వేసుకోలేదు కరెంట్ బిల్ వస్తుందని ఫ్యాన్ వేసుకోలేదు మీరు ఈ ఫ్యాన్ ఈ ఫ్యాన్ లేకుంటే ఫ్యాన్ లేదన్న ఫీలింగ్ తో ఉంటాం కదా ఆయన కరెంట్ బిల్ రాదు చిట్టాలు వస్తే పని చేస్తారు అట్లా ఇచ్చినారు అన్ని కరెంట్ బిల్ ఆట ఈ ఫ్యాన్ వేసుకుంటాం అన్ని షోకేస్ కోసం తెచ్చి పెట్టుకోవాలి కానీ ఒక్కటి పడిపోయాకండి అయ్యో కూరగాయలు అయిపోయినాయి కదా కూరగాయలు తీసుకురా ఏమండి కూరగాయలు తీసుకురారా కూరగాయల ఇలా ఏ వారం బుధవారం ఇలా బుధవారం కల్లా పెళ్ళి ఉన్నది మనకి చెప్పలేదు కదా అండి చెప్పని పెళ్ళికి పోయి తీరద్దాం ఒకటి తీరా అయిపోతుంది ఒక పూట చెప్తుంది చెప్పని పెళ్ళికి ఎవరన్నా పోతారా ఓ నేను చెప్పేది ఇప్పుడు పోయి ఏదైనా కూర ఉంటుంది ఏదైనా పచ్చడి గిచ్చడి ఉంటుంది ఇప్పుడు తిందాం అలా పెళ్ళికి పోదాం ఎక్కిద్దాం నైట్ 10 వరకు కూరగాయలు తీసుకొచ్చిస్తాను 10కి అవి కూరగాయలు అన్ని క్లోజ్ చేస్తారు కదా క్లోజ్ చేసి ఇచ్చాక ఆడ కింద పడేసి ఉంటే చూసినావా అవి అక్కడ చిత్తామని గిన్నె కూరగాయలు అయితే అన్ని తీసుకొని అనుకోవచ్చు సగం కోసి వాళ్ళు అయిపోతుంది ఖరాబ్ అయినా తింటా అన్ని అదే ఖరాబ్ అయినా తినకు ఖరాబ్ అయినా వాడి మంచిగా ఉన్నాయి మనం తిందాం ఈ సామాన్ అయిపోయింది ఇంట్లో సామాన్ తీసుకురావాలి సాగు పడ్డది ఏం సామాన్ ఇది ఇంట్లో పప్పులు అవి సబ్బులు ఆయిల్ కారం పసుపు ఏంది సంవత్సరానికి రాసినవా సంవత్సరానికి రాస్తారు ఒకసారి పప్పు కందిపప్పు కిలో పావు కిలో అయిపోతుంది నెలకు పావు కిలో అయిపోతుందా చాపత్తి అర్ధ కిలో పావు కిలో ఎందుకు అసలు చాపత్త వాడకపోతే ఇంకా ఛాయ్ తాగకుండా ఏమవుతుంది చక్కెర 3 కిలోలు ఏమన్నా ఫంక్షన్ చేస్తారు 3 కిలోలు అవసరం లేదు చక్కెర వద్దు ఛాయ్ బందు ఆయిల్ ప్యాకెట్ 5 కేజీసా 5 లీటర్ల ఆయిల్ 5 లీటర్లు అవసరం లేదు లీటర్ తీసుకొస్తా గిద్ద తిన్నంత పోయి కారం కిలో కారం వద్దు కందారం పావు కిలో తీసుకొస్తా ఇంత కారం వేయి మిరపకాయలు చిన్న ముక్కేయి పసుపు పావు కిలో ఇది రీజనబుల్ ఓకే జీలకర్ర అవసరం రావద్దు జీలకర్ర ఏముండే కూర మంచిగా ఉంటుంది అవసరం లేదు కట్టు మినపప్పు 2 కిలో ఎందుకు ఈ మినపప్పు ఏం చెప్తావు టిఫిన్ కట్టు వేయద్దు పల్లీలు కిలో ఏం చెప్తావు పల్లీలు ఎందుకు వద్దు కట్టు ఉప్పు కిలో ఇది ప్యాకెట్ వేరే దొరికాయి కాబట్టి ఇది ఓకే ఇది ఒకటి డన్ అల్లం అర్ధ కిలో ఎల్లిపాయలు అర్ధ కిలో దానికి పోతే వాళ్ళ పొలం ఉంటుందా పొలాలకి 2 వీక్ కచ్చుకో అప్పటి మందం ఉల్లిగడ్డ కూడా అంతే అలా పోయి పొలాలకి కచ్చుకుండే కొనుకొచ్చుడు బంద్ అంతే వీక్ వస్తా నీకు ఏం బాధలేదు పూల సబ్బులు 3 నేను పూల సబ్బులు నేను చెప్తా అట్లాంటి త్రిమేక్ సబ్బు 2 దేనికి సబ్బులు 2 బట్టలు ఉతుకోవాలి బాడకే చూసుకో అదేమవుతుంది మురికేస్తాం మైసూర్ శాండిల్ గోల్డ్ సోప్స్ 2 అవసరం ఆ సోపులు నీకు గోల్డ్ సోపులు అది ఇంకా నార్మల్ సోపులు ఏదైనా వాడితే 10 రూపాయలు కూడా పడుకొస్తా చాపుడా అదా సరే ఇప్పుడు నీకు సబ్బులు అన్నావు కదా ఆ బోల సబ్బుల గురించి నేను చెప్తాను నేను తీసుకొస్తాను ఇప్పుడు సామాను మీరు తెచ్చి నెలకు రాసిన మీరు అన్ని నేను తీసుకొచ్చేది నెల చెప్పిన వారానికో 2 రోజులకో కాదు నెల రావాలి సామాను నీకు తెలుసా నెల వస్తుంది రాపియాలి మనం తెప్పిస్తాం నీకు ఎందుకు నీకు ఇప్పుడు బోల సబ్బులు అన్నావు ఈ బోల సబ్బులు నీకు ఏ విధంగా కావాలో నేను ఐడియా చెప్తా చూడు 3 అవసరం లేదు నీకు చెప్తా సరే రేపు బోల సబ్బులు అన్నది గోలన్నదంతా పొయ్యి కూడా పెట్టినాయి చూసేద్దాం అబ్బాయి కాడిపోతుంది వేసుకొని పోతే మంది 4 రోజులు వస్తుంది
నువ్వు సంజన ఉన్నావా కొన్ని బోర్ల సబ్బులు 3 రాసినావు తల్లి 3 రాసినావు కూడా చేయి పట్టు నేను చేయి పట్టు ఏం చదువుతా రా బోర్ల సబ్బాలతో మళ్ళీ పోతావు ఇది బూడిది ఓకేనా ఇది సబ్బు లాంటి కొబ్బరి పీసు ఓకేనా ఇది ఎట్లుంది ఇదే మంచిది నీకు తెలియదు కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఒక బౌల్ వేసుకో ఇది చిన్న బౌల్ వేసుకొని అది పెట్టుకొని సబ్బులేమో వాడాలి పూర్వకాలంలో ఇసుంటే వాడేటోళ్ళు సబ్బు ఎట్లా అంటే బౌళ్ళు తలతల ఆడిపోతాయి తెలుసా ఒక్కసారి వాడి కూడా మొత్తం తలతల ఆడుతుంది అయిపోతే మళ్ళీ వేది కాక బాగా ఉండేది బంగారం దోసుకొచ్చిన మరి ఏమంటారు అమ్మ అయిపోయాను అయితే ఫ్రీగా చూసిన అవ్వలేదు అట్లా అవ్వలేదు చూస్తుంటే మన ఎందుకో ఏమో కష్టపడతలేదు అస్సలు తలకాయ ఇక్కడ కూర్చోవాలి కూర్చుంటే అస్సలు ఇంత కొట్టినా కూడా నగ్గుతాయి ఏమండి ఉన్నారా చెప్పు ఒకసారి రాండి చెప్పే తలకాయ వస్తు వస్తుంది కష్టపడతలేదు ఏం కావాలి తలకాయ వస్తాయి ఏం కావాలంటారేంటండి తలకాయ నొత్తానంటే ఇప్పుడు ఎటు తీసుకోవాలి తలకాయ వస్తానంటే అంటున్నా ఆరెంజ్ దగ్గరకు తీసుకోపోతే అయిపోతుంది కదా తలకాయ నొప్పి కూడా ఆరెంజ్ దగ్గర పోతారా మరి ఎటు పోతారా హాస్పిటల్ పోతారా హాస్పిటల్ కూడా పోదు పైసలు బాగా అయితే ఆరెంజ్లకే ఎక్కువ అంటే హాస్పిటల్ పోతారట హాస్పిటల్ అడుగుతారు బండకేసి గుర్తుకోమంటారు బండకేసి ఉద్దుకోవద్దు చెప్పేది పెద్ద జెండు బాబు వీక్స్ తీసుకొని ఇలా రాసుకొని తీసుకుంటే మొత్తం పోతుంది తలకాయ నొప్పికి జెండు బాబు విక్స్ రాసుకుంటారు ఈ కాలంలో ప్రతి దానికి అది ఇది అంటారు ఆ కాలంలో మంచిగా విక్స్లు అవి పెట్టుకుని మంచిగా చేస్తారా అన్ని రిలీఫ్ ఉంటాయి తెలుసా నీకు అది చూడు నేను ఒక్క నిమిషం నాకు ఆ విక్స్ జెండు స్మెల్ వాడదండి వామిటింగ్ వస్తే పడకపోతే టాబ్లెట్ కూడా కొనద్దు టాబ్లెట్ ఎక్కువ వాడద్దు హెల్త్ కు మంచిది కాదు ఇంజక్షన్ పైసలు ఏడున్నాయి పైసలు లేవాలి అది వాడమంటారు అంత వాసన వస్తే ఇట్లా ముక్కు మూసుకొని రాసుకొని వండుకో అయిపోతుంది నోట్ నుంచి శ్వాస తీసుకోవాలి ఇది ఉందా ఇట్లా రాసుకో ముక్కు మూసుకో అలా పోయి ఆ బెడ్లా తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకొని పానం నోరు ఉన్నాయి ఆ నోట్ నుంచి శ్వాస తీసుకో అట్లా మూసుకొని నోట్ నుంచి శ్వాస తీసుకో ఇంజక్షన్ పైసలు మొత్తానికి పడక రెస్ట్ తీసుకో తలకాయ నొప్పికి ఇంజక్షన్ వేపియారు నా తలకాయ వాళ్ళకి నేను చచ్చిపోతే కావచ్చు మంచిగా పడక రెస్ట్ తీసుకో ఏం చేసి చూస్తాను నేను కూడా మంచిగా కూర్చుంటాను ఒకటి అడుగుతాడు ఏంటిదంటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇప్పుడు పండుగలు వస్తాయి కదా అన్ని దీపావళి దసరా అవన్నీ పండుగలే కదా ఇప్పుడు కార్తీక మాసం అవన్నీ వస్తాయి కదా గైన్ పక్క అక్క చీరలు ఉండొచ్చుకుంది ఒక 2-3 5 గంటలకు ఒకటాట అండి అక్క 3 కొనుకొచ్చుకున్నది నేను ఒక్కటే కదా అడిగింది బోలా సబ్బులు అడిగితే బోర్డు తిప్పించిన నా దగ్గర పైసలు ఉన్నాక గవ్వేనికి ఇప్పించాను ఒక్క చీరని నేను బంగారం నాకు ఫంక్షన్ గుర్తున్నా ఆ ఫంక్షన్ చీర మంచిగా ఉంది ఆ చీర కట్టుకో సూపర్ ఉంటుంది ఆ చీర మంచిగా లేదండి సూపర్ ఉంటుంది నీకు చెప్తాను నీ స్కిన్ కలర్ కి మ్యాచ్ అయ్యి చీర పెట్టి నువ్వు మస్తు ఉంటుంది నువ్వు కట్టుకోనికి హైలైట్ ఆ ఫంక్షన్ కి హైలైట్ వస్తుంది ఫోటోలలో మస్తు కనబడుతుంది సింపుల్ ఉన్నదండి సింపుల్ ఉన్నాయి న్యాచురల్ మంచిగా కనబడతాయి తెలియదు పైసలు లేవు టెంపుల్ అయినా ఫంక్షన్ అయినా సూపర్ ఉన్న చీరను కట్టుకొని నా దగ్గర పైసలు లేవు లేకనే అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు ఒక్కటే చీర
ప్లీజ్ ఒక్క చీర లేదు 2 చీరలు కానీ లేదు. ఈ పైసలన్నీ ఏం చేసుకుంటా ఏదో ఒకటి చెప్తా నీకేందు నీకు అవసరం ఫోన్ పోయి ఏమో చీర కొని అందులోనే ఏం కొనిస్తా ఏమన్నా అంటే ఏదో ఒకటి చెప్తే